మంచి అన్నమాట భావితరపు పూల బాట మోడి ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట. ఇంటికాడ పాత సామాన్లు ఎండాకాలంలో అన్నీ ఎటు పడితే అటు పడేస్తాము. ఇక వర్షం పడ్డది ఉంటే ఇంటికాడ అంతా మంచిగా శుభ్రంగా గడ్డి వీకోవాలి. అక్కర్రాని వస్తువులన్నీ ఇంటికాడ సామాన్లు అమ్మేసుకోవాలి. అక్కడ వచ్చిన సామాన్లు ఇంట్లో ఉంచుకోవాలి. ఈ పాత కుండలు, పాత చిప్పలు, ఈ గడ్డి అంతా మంచిగా శుభ్రంగా ఇంటికాడ చేసుకుంటేనే దోమలు రావు, పురుగులు రావు, మంచిగా ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. లేకుంటే జ్వరాలు వస్తాయి, తలకాయ నొప్పులు ఎత్తాయి. అంత గడ్డి వీకేసుకోవాలి, మంచిగా శుభ్రంగా చేసుకోవాలి. అప్పుడైతే మంచిగా ఏ రోగాలు రాకుండా ఉంటాయి, ఏ బీమార్లు రాకుండా ఉంటారు. కుండలున్నా డబ్బాలున్నా ఏవున్నా తీసేసుకోవాలి. వీటిలల్లో నీళ్ళు నిలిచి ఇట్లా క్రీములు తయారయ్యి జ్వరాలు వస్తాయి. వాటి మీద ఆలి దోమలు వచ్చి మనన కుడితే జ్వరాలు వస్తాయి. ఇట్లా పాత గోళాలున్నా కుండలున్నా తీసి వీటిని నీళ్లు నిలవకుండా ఇట్లా బొర్రేసుకోవాలి. ఇట్లా నీళ్ళు పడకుండా ఈ గడ్డంతా మంచిగా తవ్వి శుభ్రంగా వీకేసుకొని ఉంచుకోవాలి. మన ఇల్లు మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి. మన ఇల్లు మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి. కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక, కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి. కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి. దేహం ఆరోగ్యమేగ దేశానికి సౌభాగ్యం సోహం అను ఊపిరిలో శుభ్రభారతానిలం. దేహం ఆరోగ్యమేగ దేశానికి సౌభాగ్యం సోహం అను ఊపిరిలో శుభ్రభారతానిలం. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం. స్వచ్ఛ భారతం